హాయ్ హలో ఫ్రెండ్స్, దసరా హాలిడేస్ కానీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం కదా. ఇక దసరా పండగ అయిపోయినాక నెక్స్ట్ డే పిల్లల్ని సరదాగా పార్క్కి అలా తీసుకెళ్తే బాగుంటుందని అనుకొని ఇక శిల్పారామంకి వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. ఫైనల్గా అయితే ఇక శిల్పారామంకి వెళ్దామని అందరం రెడీ అయిపోతున్నాం. ఇంకా మన పిల్లలైతే ఇక టిప్పుగాడు పండుగడైతే ఫస్టే రెడీగా ఉంటాడు. వాళ్ళు ఎక్కడికన్నా అంటే చాలు ఫస్టే రెడీ అయిపోతారు వాళ్ళు. అప్పట్లో అయితే నిజం చెప్పాలంటే నేను కానీ తమ్ముడు కానీ అసలు ఎక్కడికన్నా వెళ్దాము అంటే అసలు ఇంతగా పరిగెట్టే వాళ్ళమైతే అసలు కాదు. ఇప్పుడున్న పిల్లలైతే చాలా స్పీడ్, ఏదానికన్నా వెళ్తున్నాం అంటే చాలు ఇంకా మనకంటే ముందే రెడీ అయిపోతారు. రెడీ అయిపోయి ఇంకా అన్నదమ్ములు ఇద్దరు కొట్లాట మొదలు పెట్టుకున్నారు. ఇక మేమైతే ఇంకా అక్కడికి వెళ్దామనేసి మేము ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవుతున్నాం అన్నమాట. ఇక అక్కడ నుంచి మాకు కొంచెం దగ్గరే ఉంది, అంత దూరం అయితే ఏం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈచ్ మెంబర్కి చిల్డ్రన్స్కైనా లేదంటే పెద్దవాళ్ళకైనా అందరికీ ఒకటే ప్రైజ్ అనమాట. 40 రూపీస్ ఉంటుంది ఎంట్రీ టికెట్ కూడా. ఇక లోపల మనకి అంటే అసలు ఏముంటుంది లోపల అంటే షాపింగ్, లేదంటే మనకి ఓల్డ్ థీమ్లో మనకి అంటే ఒక ట్రెడిషనల్ క్లాసిక్ డ్యాన్స్కి సంబంధించిన స్టాచ్యూలు కానీ, పిల్లలు ఆడుకోవడానికి పార్క్లో మనకి ఏవేవైతే అవి ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మంచి గ్రీనరీ గార్డెన్ కూడా ఉంటుంది, అవన్నీ కూడా ఉంటాయి. అలాగ సరదాగా పిల్లలతో వెళ్తే వాళ్ళు కూడా కాస్త టైం అక్కడ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, ఆడుకుంటారని చెప్పేసి మేమైతే అలాగ వెళ్ళామన్నమాట అక్కడికి శిల్పారామం దగ్గరికి. అయితే ఇక్కడ లోపల షాపింగ్ కూడా ఉంటుంది అనమాట మనకి. అంటే మన కిచెన్ వేర్ ఉంటుంది, కిచెన్కి సంబంధించిన మన ఐటమ్స్ ఉంటాయి. మళ్ళీ ఈ ఏంటంటే మన డెకరేటివ్ ఐటమ్స్ కావచ్చు, క్లాతింగ్స్ కావచ్చు, ఏవి కావాలన్నా కూడా లోపల షాపింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక నాకు ఫస్ట్ అక్కడికి వెళ్ళేటప్పటికైతే నాకు తెలియదు, అంటే నార్మల్గా ఒక చిన్న ఎగ్జిబిషన్ టైప్లోనో లేదంటే పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి అవి ఉంటాయి అనేసి అనుకున్నాను నేను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ప్లేస్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక ఈచ్ మెంబర్కి అయితే పెద్దవాళ్ళకి 40 రూపీస్, చిల్డ్రన్స్కి ఏమో 20 ఆర్ 40 ఏమో ఉందనుకుంటా. ఇక మేము అందరం కూడా లోపలికి ఎంట్రీ ఫీజు అనమాట అది. ఇక్కడ మనకి పార్కింగ్ ప్లేస్ అనేది కూడా ఉందన్నమాట. బైక్స్కి కానీ కార్స్కి కానీ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది లోపలనే. కానీ ఇది పిల్లలతో వెళ్తే అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లేస్ మెయిన్గా అయితే. ఇవి నేను అనుకున్నా అంటే ఈ ఒక్క ప్లేస్లోనే ఉందేమో అనుకున్నా. అయితే రీసెంట్గా మేము యాదగిరిగుట్ట దగ్గరికి కూడా వెళ్ళామన్నమాట. అక్కడ కూడా ఒక శిల్పారామం ఉంది. అయితే చూస్తే ఇవి బ్రాంచుల్లాగా అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో అయితే ఉన్నాయన్నమాట శిల్పారామం అని. కానీ ఎంత బాగా డెకరేట్ చేశారంటే అంటే దసరా ఫెస్టివల్ నెక్స్ట్ డేనే వచ్చామన్నమాట మేము. దసరా పండుగ అయిపోయినాక తెల్లారి పిల్లలు ఆడుకుంటారు, సరదాగా ఉంటుంది అనేసి అయితే వచ్చాం కదా. అందుకు బంతిపూలతో చాలా బాగా డెకరేట్ చేశారనమాట. ఇక మేము వెళ్ళినప్పుడు అప్పటికి కూడా మేము 3 o'clock అలాగా బయలుదేరామన్నమాట ఇంటి దగ్గర నుంచి కూడా. కానీ అప్పటికి కూడా చాలామంది అయితే వచ్చినారు అక్కడికి పిల్లల్ని తీసుకొని. ఇక ఈవినింగ్ అయ్యేసరికి అయితే ఫుల్ అయిపోయిందనమాట అక్కడ. ఇక ఫస్ట్ వెళ్ళగానే అసలు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. చాలా నీట్గా మంచి గ్రీనరీతో అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది లోపల. ఇక వెళ్తూ వెళ్తూ ఫస్ట్ అయితే ఇక మాకు షాపింగ్ కంట పడింది అనమాట. అన్నీ కూడా ప్రైజెస్ అయితే నేను వాటి ప్రైస్ చెప్పినప్పుడు అయితే సీరియస్గా ఫ్రెండ్స్ అసలు షాక్ అయ్యాను నేను. ఎందుకంటే మనం బయట కొన్ని ఇప్పుడు ఫర్నిచర్ కావచ్చు, లేదంటే డెకరేటివ్ ఐటమ్స్ కావచ్చు, మనం కొన్నిటికేమో తక్కువ ప్రైజెస్ ఉంటాయి కదా. కానీ ఇక్కడైతే ఎక్కువ అనిపించింది నాకు, అంటే ఓన్లీ డెకరేటివ్ ఐటమ్స్కి మాత్రమే. ఎందుకంటే ఎందుకు ప్రైజ్ అంటే అవి అంతే మంచి టేకు చెక్కతో చేసినవి అని అయితే అన్నాడు అనమాట ఆయన. అంటే ఇంతవరకు నిజమో నాకైతే తెలీదు, కానీ అన్నాడు అనమాట. ఐటెం కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మళ్ళీ అవి కూడా అసలు సూపర్ అంటే సూపర్ క్వాలిటీలో ఉన్నాయి. అందుకే కావచ్చు అంతంత రేట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 4000 5000 అలాగైతే చెప్పినాడు అనమాట ఆయన షాప్ అయినా. ఇంకా దాంట్లో అయితే అన్నీ ఉన్నాయి డెకరేటివ్ ఐటమ్స్, మనకి ఇంట్లోకి కావాల్సిన. మేము వెళ్ళిన ఫస్ట్ షాప్లో అన్ని ఫ్లవర్ వాజ్లు, మిర్రర్స్ అసలు చాలా బాగున్నాయి అన్నమాట. ఒక మంచి కలరు అసలు ఎంత బాగున్నాయి అంటే బాగా అనిపించినాయి అసలు ఆ షాప్కి వెళ్ళగానే.
ఫస్ట్ మాకు ఈ షాప్ అయితే దర్శనం ఇచ్చింది. ఇక మనం కూర్చోవడానికి అవి చైర్స్ అంటే డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. చిన్న చిన్నవి సైకిల్స్, అలాగే హ్యాంగింగ్స్, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇంకా దీంట్లో. అవి కూడా ఎలాగంటే ఒక పురాతన వస్తువులు అని అంటుంటాం కదా, ఆ టైప్లో ఉన్నాయి అన్నమాట. డిజైన్ కూడా చాలా బాగున్నాయి. అంటే రేర్ పీసెస్ లాంటివి ఏమో నాకు తెలిసి ఇక్కడ అమ్మేటివి ఆ డిజైన్లో. బయట అయితే ఎక్కడ నేను ఇవి చాలా వరకు అయితే చూడలేదు. ఎక్కడో కొన్ని ఐటమ్స్ కనిపించుంటాయి కానీ ఇవన్నీ అయితే చూడలేదు నేను. కానీ ప్రైజెస్ కొంచెం హై అనిపించింది నాకైతే. మరి వాటికి ఆ ప్రైస్ పెట్టొచ్చా లేదా అనేది అయితే తెలీదు. నేను బయట ఎప్పుడు తీసుకోలేదు కాబట్టి తెలియదు. ఎందుకంటే ఫర్నిచర్ బయట ఎప్పుడు ఎక్కువగా పెద్ద కొనలేదు కాబట్టి నాకు వాటి రేటు తెలియదేమో. కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడైతే. ఇక కొద్దిసేపు అలాగా ఇక్కడ షాపింగ్లో ఏమేమి ఉంటాయి అని ఫస్ట్ మేము అనుకున్నాము ఇవి ఎగ్జిబిషన్ కోసమే ఊరికి మనకు చూపించడానికి అలా పెట్టినారేమో అనుకున్నాము. అడిగినామన్నమాట, ఇవి అమ్ముతారా కొనుక్కోవడానికి అంటే, అవును అన్నీ కొనుక్కోవడానికే, ఎగ్జిబిషన్ లాంటిది ఏం లేదు, మీరు కొనుక్కోవడానికే పెట్టినాం, ఇక్కడ షాపింగ్ కూడా ఉంటుంది లోపల అని అయితే చెప్పారనమాట. ఇక ప్రైస్ అడుగుతైతే ఇంకా ఆ రేటు చెప్పినారు మాకైతే ఇది. ఇక అలాగే ముందు ఇంకా మా అమ్మనేమో షాపింగ్ వదిలిపెడతలేదు, మీ ఇక్కడే ఉండి చూస్తుంది ఎంతసేపు అయినా. అంటే తీసుకోవాలని అనుకుందేమో ఒకటి, అదేంటంటే ఒక టేబుల్ అడిగింది అనమాట. టేబుల్ అడిగితే 5000 చెప్పినారు వాళ్ళు. ఇక మళ్ళీ 5000 అనగానే డ్రాప్ అయిపోయింది ఎందుకో. మరి బయట తీసుకుందాం అనుకుందాం, మళ్ళీ ఏమైంది ఇంకా ప్రైస్ ఎక్కువ అనిపించిందేమో, ఇంకా తీసుకోలేదు. మిర్రర్స్ అయితే బాగున్నాయి ఇక్కడ. ఇక సరే అనేసి మేమైతే ఇక్కడికి పిల్లల దగ్గరికి వెళ్ళినమాట. ఇంకా తమ్ముడు ఆల్రెడీ పిల్లల్ని తీసుకొని ఇవి ఉంటాయి కదా మన యాక్టివిటీస్, అది గేమ్స్ ఆడుకునేటివి, అవి ఏంటి అంటే చిన్న ఉన్నప్పుడు ఆడుకున్నాం మనం కూడా. ఏంటి అంటే జారు బండలు, మళ్ళీ ఇంకేవేవో ఉన్నాయి అవి, రంగుల రాట్నం అని, మళ్ళీ ఉయ్యాల ఆడేది ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట దాంట్లోపల. ఇక మేము కూడా కొద్దిసేపు ఏంటంటే మనం ఫోటోలకు పోజ్ చేయడానికి ఉంటుంది అనేసి మేము కూడా అట్లయితే కొద్దిసేపు ఓన్లీ ఫోటో కోసం కూర్చున్నాం అనమాట. నార్మల్గా అయితే ఇక్కడ పెద్దవాళ్ళు ఆడడానికి ఉండదు, ఓన్లీ పిల్లల కోసం మాత్రమే అనమాట, అవి ఆడుకోవడానికి మాత్రము. ఇక పెద్దవాళ్ళు అయితే ఓన్లీ పిల్లల కోసం చూసుకుంటూ ఉండాలి అంతే. అవి ఎక్కినా కూడా అక్కడ మనకు ఆల్రెడీ ఒక అతను సెక్యూరిటీ గార్డ్ ఉంటాడనమాట, చెప్తుంటారు వాళ్ళు. ఒకవేళ పిల్లలు పెద్దోళ్ళు ఎక్కినా కూడా అవి విరిగిపోతాయేమో అన్న భయంతో వాళ్ళైతే చెప్తారనమాట. ఇక లోపలే మనకి అన్నీ ఉంటాయి. అంటే ఈ షాపింగ్కి వాటర్ బాటిల్స్కి సంబంధించినవి, పిల్లలు స్నాక్స్ తినడానికి అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అక్కడ. ఇక మా తమ్ముడేమో ఇంకా ఆల్రెడీ ఇక్కడ పిల్లల్ని తీసుకొచ్చేసి అయితే వాళ్ళు ఆడుకుంటున్నారు, అదిగోండి ఇద్దరు కూడా. కానీ చూస్తే నాకు భయంకరంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మధ్యలో కొంచెం మనకి ఆ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్, అది ఏమంటారో దాన్ని, ప్లాస్టిక్ అది ఉంది కాబట్టి వాళ్ళు కనిపిస్తున్నారు. లేకపోతే నాకు ఇంకా భయం వేస్తుంది, అందులో ఎక్కడ ఇరుక్కొని పోతారో ఏమో అని అనిపిస్తుంది అనమాట దాన్ని చూస్తుంటే. ఇంకా మధ్యలో అది ఉంది కాబట్టి కొంచెం సేఫ్ అని అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇవన్నీ మెయిన్గా వీళ్ళు ఆడుకోవడానికి అనేసే వచ్చినాం కాబట్టి ఇంకా వీళ్ళైతే దాదాపు ఒక 3 hours 4 hours అయితే ఆడుకున్నారు. ఇవి టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 12 o'clock నుంచి ఈవినింగ్ 6 or 8 అనుకుంటా, 6 కానీ 8 కానీ, ఆ టైమింగ్ కరెక్ట్గా గుర్తులేదు అప్పుడు. కానీ మేము ఎర్లీగానే వచ్చినాం, తొందరగా వచ్చేసినాం. 3కి వెళ్ళి 6 లోపలనే వచ్చేసినాం మేమైతే. ఇక వాళ్ళైతే నాన్ స్టాప్గా ఆడుతూనే ఉన్నారు. ఇంకా ఎందుకంటే యూజ్ చేసుకోవాలి, మనము 40 rupees పెట్టినాం కదా అన్నట్టుగా మా పిల్లలు అయితే ఇంకా వర్త్ అని చెప్పొచ్చు, అంతలాగా ఆడతారనమాట వచ్చినారంటే. ఇక అలాగా వాళ్ళు అన్ని యాక్టివిటీస్ కూడా చేసిన తర్వాత ఇక్కడ పక్కన ఇదేంటంటే ఇది ఒక వాటర్ ఫౌంటైన్ లాంటిది, కానీ అందులో వాటర్ రావట్లేవు కరెక్ట్గా మేము పోయినప్పుడే. కాకపోతే నాకు తెలిసి ఒకవేళ నైట్ ఏమన్నా వేస్తారేమో అది, కానీ మేము వెళ్ళింది పగలే కాబట్టి మాకైతే అక్కడ ఆ వాటర్ అనేది కూడా రాలేదు. అది వచ్చి ఉంటే ఇంకా బాగా అనిపించేది. ఇక అలాగే పిల్లల్ని తమ్ముడు చూస్తున్నాడు కాబట్టి మేమైతే ముందుకెళ్ళి అలా చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేసి అలాగైతే ముందుకు వెళ్ళినాము. వెళ్తే ఇక్కడ అదేంటంటే మనకి అంతా కూడా ఒక ఏమంటారు, ఒక క్లాసికల్ డ్యాన్స్ అంటారా, డ్యాన్స్ చేసేవాళ్ళు ఇవి పెట్టుకొని ఇలా చేస్తుంటారు కదా, వేషాలు వేసుకొని డ్రెస్సెస్ అవన్నీ కూడా బొమ్మలు ఆడుంటే తమ్ముడు ట్రై చేస్తున్నాడు అనమాట. అంటే ఇది అబ్బాయిలది కదా,
అందుకు మా తమ్ముడు మా సార్ ఇద్దరు ట్రై చేస్తున్నారు అనమాట. అలాగా చూసుకుంటున్నారు. ఇది డోలు కొట్టేది అనమాట, ఫస్ట్ ఉండేది డోలు కొట్టేది. ఇంకా తర్వాత మన లేడీస్ సెక్షన్ కూడా ఉంది ఇక్కడ, లేడీస్కి సంబంధించిన థీమ్ కూడా ఉందన్నమాట. ఇది ఏంటంటే అది ఏమంటారు, కానీ గెటప్ చాలా బాగుంది, అసలు నాకు బాగా అనిపించింది. పైన జడకు ఒక తోకలాగా కట్టుకొని ఆ శారీ కట్టడం కూడా ఒక డిఫరెంట్గా ఉంది కదా, అది బాగా అనిపించింది అన్నమాట నాకు. ఇంకా అలాగా వెళ్తుంటే మనకి ముందడ ఏమేమి ఉంటాయంటే, ఈ మొత్తం కూడా మధ్యలో ఒక పెద్ద ప్లేస్లో అయితే మనకి గ్రీనరీతో ఉందన్నమాట అంతా కూడా. అంటే కొద్దిసేపు అలాగ రెస్ట్ తీసుకోవడానికి మొత్తం చెట్లే ఉంటాయి కాబట్టి మధ్యలో కూడా గార్డెన్లో మనం కూర్చోవడానికి కూడా చాలా బాగుంది అనమాట. ప్లేస్ అనేది కూడా చాలా పెద్ద ఉంది కాబట్టి ప్లేస్ అనేది కూడా చాలా బాగుంది గార్డెన్లో. ఇక మధ్యలో ఇలాగా అదే ఒక పాట్ అక్కడ అది కూడా ఉంది. అయితే నేను అది దగ్గర పోయి చూస్తే దాన్ని డస్ట్బిన్ చేసేసారనమాట. అంటే ఎక్కడ అలా అర్థం కాక దాంట్లో వేసినారేమో, లోపల అంత నిండా ఏం లేదు. కాకపోతే అది కూడా ఒక మంచి అట్రాక్టివ్ ఏమంటారు దాన్ని, ఒక స్పెషల్ అట్రాక్షన్ కోసమే పెట్టి ఉంటారు. కాకపోతే ఎవరో వేసినారో ఏమో మరి, అంటే గార్డెన్లో అలా వేయకుండా దీంట్లో వేసినారనమాట. బాగుంది అయితే ప్లేస్ అనేది కూడా మొత్తం గ్రీనరీతో. ఒక ఏమనిపిస్తుంది అంటే ఒక పీస్ఫుల్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇదంతా కూడా చూస్తుంటే బాగా అనిపిస్తుంది కదా. అలాగా ఇక ముందుకైతే వెళ్ళిపోయినాం అన్నమాట. ఇంకా అలాగా వెళ్తుంటే మనకి ఇక్కడ అవి ఏంటిదంటే అవి ఏంది పిల్లలు ఆడుకునేటివి, అంటే ఆడుకోరు కానీ వాటి పైకి కూడా ఎక్కుతున్నారనమాట. అంటే వాటిని మామూలుగా అయితే ఈ స్టాచ్యూస్ని వీటిని ఏం ముట్టుకోవద్దని చెప్పినారు, కానీ కొంతమంది ఏమో వాటిని టచ్ కూడా చేస్తున్నారు. మేము కూడా చేసినాం అనుకోండి ఫ్రెండ్స్, కానీ వాటిని ఏం డ్యామేజ్ అయితే చేయలేదు. ఊరికట్లా చూపించడానికి అనేసి అయితే నేను వాటిని టచ్ చేశాను అనమాట. అలాగే అంతా కలిపి కూడా ఒక అంత పెద్ద ప్లేస్ అయితే కాదు, కానీ ఉన్న ప్లేస్లో అయినా చాలా బాగుంది అనమాట. గార్డెన్ అనేది కూడా చాలా బాగుంది ఉన్న కాడికైనా.